హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా వాళ్ళకి ఎవరు ఫోన్ చేశారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. నీకు ఎవరు ఫోన్ చేశారో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ కాల్డ్ యూ. ఐ డోంట్ నో హూ కాల్డ్ యూ. కొందరు అమాయకులు కాకపోయినా చూడడానికి అమాయకంగా కనిపిస్తారు కదా. అతను పైకి కనిపించేంత అమాయకుడు కాదు. హీ ఈజ్ నాట్ యాజ్ నైవ్ యాజ్ హీ అపియర్స్. హీ ఈజ్ నాట్ యాజ్ నైవ్ యాజ్ హీ అపియర్స్. అప్పుడప్పుడు మన అదృష్టం మీద భారం వేసి పరీక్షించుకుంటూ ఉంటాం కదా. నీ అదృష్టాన్ని పరీక్షించుకో. ట్రై యువర్ లక్. ట్రై యువర్ లక్. ఎవరైనా ఏమాత్రం దయ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకి దయగలిగి ఉండమని చెబుతాం కదా. దయగల వ్యక్తిగా ఉండండి. బీ ఏ కైండ్ పర్సన్. బీ ఏ కైండ్ పర్సన్. అలాగే దయచేసి దీన్ని ధృవీకరించండి అని ఇలా అడగాలి. ప్లీజ్ వ్యాలిడేట్ దిస్. ప్లీజ్ వ్యాలిడేట్ దిస్. ఏ విషయంలోనైనా ప్రమాణం చేయకపోతే చేయలేదని చెబుతాం కదా. నేను ప్రమాణం చేయలేదు. ఐ డిడ్ంట్ స్వేర్. ఐ డిడ్ంట్ స్వేర్. ఎవరినైనా వేచి ఉండమని చెప్పకపోతే నేను మిమ్మల్ని ఉండమని అభ్యర్థించానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే. డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే. కొందరు వాళ్ళు అడిగిన దానికి కాదంటే సహించలేరు కదా. నేను కాదనే సమాధానం తీసుకోలేను. ఐ వోంట్ టేక్ నో ఫర్ యాన్ ఆన్సర్. ఐ వోంట్ టేక్ నో ఫర్ యాన్ ఆన్సర్. ఎవరు వచ్చారో తెలుసో లేదో అని అడిగి తెలుసుకుంటాం కదా. ఇక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? డూ యూ నో హూ కేమ్ హియర్. డూ యూ నో హూ కేమ్ హియర్. కొందరు ఎప్పుడు వాళ్ళ స్థాయి తగ్గేటట్లుగా ప్రవర్తించరు కదా. నేనెప్పుడు ఆ స్థాయికి దిగజారను. ఐ విల్ నెవర్ స్టూప్ టు దట్ లెవెల్. ఐ విల్ నెవర్ స్టూప్ టు దట్ లెవెల్. ఏదైనా సురక్షితమనిపిస్తే ఆ విషయం చెప్తాం కదా. ఇది సురక్షితంగా ఉండేట్లు కనిపిస్తోంది. ఇట్ లుక్స్ టు బి సేఫ్. ఇట్ లుక్స్ టు బి సేఫ్. కొందరు ఏ సందర్భంలోనైనా మాట్లాడకుండా ఉండలేరు కదా. ఆమె మాట్లాడకుండా ఉండలేకపోతోంది. షీ కాంట్ హెల్ప్ స్పీకింగ్. షీ కాంట్ హెల్ప్ స్పీకింగ్. ఏదైనా మనం ప్రయత్నించడానికి వీలు కాకపోతే ఎవరు ప్రయత్నిస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను ప్రయత్నించకపోతే ఎవరు ప్రయత్నిస్తారు? ఇఫ్ ఐ డోంట్ ట్రై హూ విల్ ట్రై. ఇఫ్ ఐ డోంట్ ట్రై హూ విల్ ట్రై. ఎవరైనా బాగా అలసిపోతే కాసేపు పడుకో అని చెబుతాం కదా. స్లీప్ ఫర్ ఎ వైల్. స్లీప్ ఫర్ ఎ వైల్. ఎవరైనా వాళ్లకు నచ్చిన పని మనల్ని చేయొద్దంటే వాళ్ళని ప్రశ్నిస్తాం కదా. నీకు నచ్చింది నేను చేయకూడదా? డోంట్ ఐ డూ వాట్ యు లైక్. డోంట్ ఐ డూ వాట్ యు లైక్. అలాగే నాకు దూరంగా కూర్చో అని ఇలా చెప్పాలి. సిట్ అవే ఫ్రమ్ మీ. సిట్ అవే ఫ్రమ్ మీ. ఎవరైనా వాళ్ళ చిరునామా ఇచ్చినప్పుడు అది ఎలా కనుక్కోవాలో అడుగుతాం కదా. నేను మీ చిరునామాను ఎలా కనుగొనగలను? హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ యువర్ అడ్రస్. హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ యువర్ అడ్రస్. అప్పుడప్పుడు జుట్టు చిక్కుపడుతూ ఉంటుంది కదా. నా జుట్టు చిక్కుపడింది. మై హెయిర్ ఈజ్ ట్యాంగిల్డ్. మై హెయిర్ ఈజ్ ట్యాంగిల్డ్. ఈ రోజుల్లో ఎవరు కృతజ్ఞత చూపించడం లేదు కదా. మనం కృతజ్ఞత లేని ప్రపంచంలో జీవిస్తున్నాము. వీఆర్ లివింగ్ ఇన్ ఏ థ్యాంక్లెస్ వరల్డ్. వీఆర్ లివింగ్ ఇన్ ఏ థ్యాంక్లెస్ వరల్డ్. అలాగే ఆమెతో ఉండు అని ఇలా చెప్పాలి.
స్టే విత్ హర్. స్టే విత్ హర్. కొన్ని విషయాలు చెప్పకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు కదా. అతను నీకు చెప్పకపోతే ఏంటి? వాట్ ఇఫ్ హీ డజంట్ టెల్ యూ? వాట్ ఇఫ్ హీ డజంట్ టెల్ యూ? ఒక్కోసారి మనం ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అది బెడిసి కొడుతుంది కదా. నా ప్లాన్ బెడిసి కొట్టింది. మై ప్లాన్ బ్యాక్ ఫైర్డ్. మై ప్లాన్ బ్యాక్ ఫైర్డ్. మన స్నేహితులు ఎవరైనా బాగా బరువు పెరిగితే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నువ్వు చాలా బరువు పెరిగావు. యూ హ్యావ్ పుట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. యూ హ్యావ్ పుట్ ఆన్ ఏ లాట్ ఆఫ్ వెయిట్. అలాగే నాకు సహాయం చేయమని మిమ్మల్ని అభ్యర్థించానా అని ఇలా అడగాలి. డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ? డిడ్ ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్ మీ? ఎవరైనా మీరు కొట్టారా అని అడిగితే మనం కొట్టకపోతే కొట్టలేదని చెబుతాం కదా. నేను కొట్టలేదు. ఐ డిడెంట్ బీట్. ఐ డిడెంట్ బీట్. కొందరు బాగా చదువుకుని కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను చదువుకున్న మూర్ఖుడు. హీ ఈజ్ యాన్ ఎడ్యుకేటెడ్ ఇడియట్. హీ ఈజ్ యాన్ ఎడ్యుకేటెడ్ ఇడియట్. ఏదైనా పని విజయవంతంగా పూర్తి చేయాలంటే ఒకరికొకరు సహకరించుకోవాలి కదా. మనం పరస్పరం సహకరించుకోవాలి. వీ మస్ట్ కొలాబరేట్. వీ మస్ట్ కొలాబరేట్. ఏదైనా మనకి సహాయపడుతుందనిపించినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. ఇది సహాయకారిగా కనిపిస్తుంది. ఇట్ అపియర్స్ టు బి హెల్ప్ఫుల్. ఇట్ అపియర్స్ టు బి హెల్ప్ఫుల్. ఎక్కువగా శుద్ధి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. అతిగా శుద్ధి చేసిన ఆహారాన్ని తినవద్దు. డోంట్ ఈట్ టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్. డోంట్ ఈట్ టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఏదైనా అపాయం నుంచి త్రుటిలో తప్పించుకుంటే అదృష్టవంతులని చెప్తాం కదా. మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా అనుకోండి. కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. ఏదైనా రహదారి ఎక్కడికి వెళుతుందో తెలియనప్పుడు అడిగి తెలుసుకుంటాం కదా. ఈ రహదారి ఎక్కడికి వెళుతుంది? వేర్ డస్ దిస్ రోడ్ లీడ్? వేర్ డస్ దిస్ రోడ్ లీడ్? ఎవరితోనైనా పని ఉంటే మనం వచ్చే వరకు వెళ్ళొద్దని చెప్తాం కదా. నేను వచ్చేదాకా వెళ్ళకు. డోంట్ గో అంటిల్ ఐ కమ్. డోంట్ గో అంటిల్ ఐ కమ్. ఏదైనా సమస్య ఉంటే దానికి సంబంధించిన వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాం కదా. ఆయన దృష్టికి తీసుకురండి. బ్రింగ్ ఇట్ టు హిజ్ నోటీస్. బ్రింగ్ ఇట్ టు హిజ్ నోటీస్. పిల్లలకి వాళ్ళ దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోమని చెబుతూ ఉంటాం కదా. వాళ్ళతో పంచుకో. షేర్ విత్ దెమ్. షేర్ విత్ దెమ్. ఎవరైనా చేసిన తప్పుని తెలుసుకుంటే వాళ్ళని క్షమిస్తాం కదా. నేను నిన్ను క్షమించి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ఫర్గివెన్ యూ. ఐ వుడ్ హ్యావ్ ఫర్గివెన్ యూ. ఎవరైనా వాళ్ళ పరిస్థితిని వివరించినప్పుడు మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే నేను నీ పరిస్థితిలోనే ఉన్నాను అంటాం కదా. ఐ యామ్ ఇన్ ద సేమ్ బోట్ యాజ్ యూ. ఐ యామ్ ఇన్ ద సేమ్ బోట్ యాజ్ యూ. ఏకాగ్రత లేకపోతే ఏ కార్యక్రమం నిర్వహించలేం కదా. ఏకాగ్రత లేకుండా కార్యక్రమం నిర్వహించవద్దు. డోంట్ కండక్ట్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఫోకస్. డోంట్ కండక్ట్ ద ప్రోగ్రామ్ వితౌట్ ఫోకస్. ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు అంగీకరించడానికి కొంత సమయం తీసుకుంటాం కదా. మీరు ఆఫర్ను వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు యాక్సెప్ట్ ద ఆఫర్ రైట్ అవే. యూ డోంట్ నీడ్ టు యాక్సెప్ట్ ద ఆఫర్ రైట్ అవే. ఏదైనా విషయం గురించి అడగడానికి భయపడుతూ ఉంటే నీకు అడిగే దమ్ము లేదు అంటాం కదా. వాళ్లను అడిగే దమ్ము నీకు లేదు. యూ డోంట్ హ్యావ్ గట్స్ టు ఆస్క్ దెమ్. యూ డోంట్ హ్యావ్ గట్స్ టు ఆస్క్ దెమ్. అలాగే నేను హైదరాబాదులో పుట్టి పెరిగాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్.
I was born and brought up in Hyderabad. ఎవరైనా గిచ్చావా అని అడిగితే గిచ్చకపోతే గిచ్చలేదని చెబుతాం కదా. నేను గిచ్చలేదు. I didn't pinch. I didn't pinch. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.